బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామన్నారు కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా. 2 దశల్లో ఎన్నికల్లో నవంబర్ 14న కౌంటింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశ ఎన్నికలు నవంబర్ 6, రెండో దశ ఎన్నికలు నవంబర్ 11న నిర్వహించనున్నారు. నవంబర్ 14న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. తొలి దశ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 10న గెజెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 17న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా అక్టోబర్ 18న నామినేషన్ల స్క్రూటినీని నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 20 చివరి తేదీ కాగా నవంబర్ 6వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తామని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. बिहार के चुनाव 2 फेजेस में होंगे. पहले के गजट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को. लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को. स्क्रूटनी 18 और 21. विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर और डेट ऑफ पोल 6 नवंबर. ఇక రెండో దశ ఎన్నికలకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ను అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు అక్టోబర్ 20 తేదీ కాగా అక్టోబర్ 21న నామినేషన్ల స్క్రూటీని నిర్వహించనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 23వ తేదీ దాకా నవంబర్ 11వ తేదీన 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2 దశల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. और दूसरा 11 नवंबर ट्यूसडे. काउंटिंग 14 नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया 16 नवंबर तक समाप्त कर ली जाएगी. जो बिहार के 38 जिले हैं उनको 2 भागों में बांटा गया है. जो आप पीला रंग देख रहे हैं वो फेज 1 है और जो आप गुलाबी रंग देख रहे हैं वो फेज 2 है. బీహార్లో ఎన్నికలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. మొత్తం 90,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. బీహార్ వ్యాప్తంగా మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 3.92 కోట్ల మంది పురుషులు ఉండగా 3.50 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలను వేసే ప్రక్రియను బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభిస్తున్నామన్నారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.